ఆరోగ్యం బాగుంటుంది. మనం తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ఆంధ్ర ముఖ్యమంత్రి గారు కానీ ఏమంటున్నారు? సింగపూర్ లాగా చేసి చూపిస్తాము అని అంటున్నారు. సింగపూర్ లాగా చేసి చూపిస్తామని దేని పెట్టి చెప్తున్నారు? మిమ్మల్ని అందరినీ నమ్ముకునే చెప్తున్నారు. ఇదంతా వాళ్ళు చేసే ఆ కార్యక్రమానికి మనమందరూ హెల్ప్ చేస్తేనే ఇది సింగపూర్గా మారుతుంది. ముఖ్యంగా ముందు మీరు క్లీన్ చేస్తారో లేదో దయచేసి మీరు అసహ్యం మాత్రం చేయకండి. సరౌండింగ్స్ని పాడు చేయకండి, అక్కడ ఏదో వేయకండి. అలాగే జిఎంసి వాళ్ళు ఈ చెత్తలంతా తీసుకొచ్చి అక్కడక్కడే మంట పెడుతున్నారు. మంట పెట్టేదానితో పాటు పక్కన ఉన్న పచ్చి చెట్టు కూడా కాలిపోతుంది. వాళ్ళకి తెలియట్లేదు, దానివల్ల మంచి చెడు, ఆ పొగ వల్ల వచ్చే చెడు వాళ్ళకి తెలియట్లేదు. అలాగే జిహెచ్ఎంసి వాళ్ళకి దాని గురించి లెసన్ తీసుకోవాలి. దానికి మా సహకారమైనా కావాలన్నా కూడా మేము వచ్చి వాళ్ళకి ఆ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము. అందువల్ల ముందు మనం మారాలి. నేను కూడా మారాను. ఇంతకుముందు నేను కూడా రోడ్ల చెత్త వేసేవాని. ఏ విషయంలో అంటే సిగరెట్ కారులో ఆపేస్తే కార్ స్మెల్ వస్తుంది అని నేను బయట పడేసేవాని. కానీ ఇదంతా స్వచ్ఛ భారత్ అని మోడీ గారు స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు కేసీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా చెడగొడుతున్నామా? మన ముందు ఏం చెడగొట్టద్దు, హెల్ప్ చేస్తున్నామా లేదో చెడగొట్టద్దు. కానీ హెల్ప్ చేస్తే బ్రహ్మాండం. త్వరలో మనం తెలంగాణ, మన హైదరాబాద్ సింగపూర్ లాగా మారడానికి అవకాశం ఉంది. అది మన చేతుల్లోనే ఉంది. మనమందరూ కలిసి మన కేసీఆర్ గారికి అలాగే మన అధికారులందరికీ హెల్ప్ చేసి స్వచ్ఛ హైదరాబాద్ని తీసుకువద్దాం. థ్యాంక్ యూ.